వెలిగిపోవలసిన నా బ్రతుకు అమావాస్య చీకటిలా అలమటిస్తుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీకేమిటి జగన్, పూల రంగడిలా మురిసిపోతున్నావు? మురిపాల ముద్దు గుమ్మలతో సరసాలాడుకుంటూ సరదాగా గడిపేస్తున్నావు. నువ్వు చెప్పేది గతం. ప్రస్తుతం నా పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. నా వ్యాపారం సర్వనాశనం అయిపోయింది. ఈ నగరంలో అతి పెద్ద వ్యాపారవేత్తలు నువ్వు. అలాంటి నువ్వు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. కేవలం ఒక ఆడది నా బిజినెస్ ని దెబ్బ కొట్టింది. 3 గ్లాసులు 6 సీసాలుగా ఉన్న నా పరిస్థితి కేవలం 3 నెలల్లోనే ముక్కలైపోయింది. దాన్ని పతనం చేస్తే గానీ నాకు మనశ్శాంతి లేదు. నీ కడగంటి చూపులతో ఎందరో అందగత్తెలను వశం చేసుకుని పరవశించిన నువ్వు కేవలం ఒక ఆడదాని చేతిలో మోసపోయావంటే దాని గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సిందే. దానిది గొప్పతనం కాదు, వయసుకు మించిన మేధస్సు. అది ఎత్తివేస్తే ఎంతటి మగాలైనా చిత్తు కావాల్సిందే. ఇంతకీ ఎవరా ఆడది? నీ మాటలు వింటుంటే అంత తెలివైన ఆడదాన్ని ఒక్కసారైనా పక్క మీదకు లాగుకోవాలని ఆశగా ఉంది. దాని పేరు రోజా. 20 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల అనుభవాన్ని నింపుకొని వ్యాపార ప్రపంచాన్ని చిటికెల వేల మీద ఆడిస్తూ వాణిజ్య సామ్రాజ్యాన్ని మొగడం లేని మహారాణిలా పరిపాలిస్తుంది. వద్దు, ఇక చెప్పొద్దు. అలాంటి ఆడదాన్ని ఒక్కసారి అనుభవిస్తే 100 జన్మలకు సరిపడే ఆనందం దక్కుతుంది. అది కోపంగా చూస్తే పగవాడి బ్రతుకు మండిపోతుంది. తాపంగా చూస్తే మగవాడి బ్రతుకు పండిపోతుంది. అది అందంలో అప్సరస, పందంలో పొగరబోతు. ఆల్రైట్, ఇక నువ్వు దానికోసం నిశ్చింతగా ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు. దాన్ని నీ దారికి రాకుండా అడ్డు తొలగిస్తాను. అసలు ఈ భూమి లేకుండా చేస్తాను. నువ్వు ఆ పని చేస్తే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రుణాలు చేసుకుంటూ బ్రతికే మన మధ్య రుణాలు ఎందుకు? నువ్వు హాయిగా మజా చేసి హాయిగా మురిపాల ముద్దుకుమలతో సరదాగా సయ్యాటలాడు.